అమ్మ అంటేనే ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్ కదా! ఒక ఫుల్ ప్యాకేజ్ అన్నమాట. కేరింగ్, లవ్, సపోర్టివ్, అప్పుడప్పుడు తిట్టడాలు, అప్పుడప్పుడు కొట్టడాలు అన్నీ కలిపితేనే ప్రేమ. అన్నీ కలిపితేనే అమ్మ. కానీ అందరు అమ్మలు ఒకేలా ఉండరు కదా! ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. ఒక్కొక్కరు ఒక సిట్యుయేషన్ ఒకరు ఒకలా హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడే లెట్స్ సీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామ్స్. అండ్ ఈ అందరి కేటగిరీలో మీ మదర్ ఏ కేటగిరీలోకి వస్తుందో కూడా కామెంట్స్‌లో చెప్పండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పడేసావా? ఇరిగిపోయిందా? అన్నీ ఎరగొట్టి, ఆ ఫ్యాన్ ఎరగొట్టి, ఆ ఏసీ ఎరగొట్టి ఎల్లు. కిచెన్లో ఇంకా సామాన్లు ఏమైనా ఉండబెట్టి అవి కూడా ఎరగొట్టి వచ్చి ఎల్లు. మీ నాన్న అంబానే కదా, రోజు సామాన్లు తెస్తా నువ్వు ఎరగొట్టిస్తూ ఉండు అన్ని. బాగుంటది. దీని తర్వాత జాగ్రత్త ఉంటుంది. వస్తువు మీద ఎక్కడెటు ఉన్నాయో ఏటున్నాయో చూసుకుని అడ్డం ఉండదు. అన్ని పడేయడం ఎరగొట్టడం ఇది ఒకటే వచ్చు. ఏం నా మొహం చూస్తున్నావు? తీయో ఎత్తు, డస్ట్బిన్లో వేయి, ఎవరికైనా కాలు గుర్చేస్తుందా చెత్త. ఏమ్మా మహారాణి, టైం అవ్వలేదు నీకు? టైం ఎంత అయిందో? తెల్లారింటి 10 అవుతుంది, ఇంకా లెక్కు. రేపొద్దున అత్తారింటికి వెళ్తే మా అమ్మల్ని తిడతారు. ఎలాగే పెంచిందా మీ అమ్మ నీకు అంటారు. నీకేటిపోయింది, నువ్వు వెళ్ళి పడుకుంటావు 9 వరకు 10 వరకు. అయినా ఈ టైంలో కాల్పిల్లలు పడుకోవచ్చా? ఇంటికి ఎంత అరిష్టం. లేకు వెళ్ళి స్నానం చేసి బ్రష్ చేసి టిఫిన్ చేయరా ఇంట్లో అందరికి. శ్రావ్య, ఏంటమ్మా అప్పుడే లేచిపోయావు? ఒంట్లో అంతా బానే ఉందా? 9 అయింది, నువ్వు అప్పుడే లేచిపోయావు. మేలుకు వచ్చి రాత్రి అంతా వెబ్ సిరీస్ చూస్తాం, తల 9కి లేచిపోతే నీ హెల్త్ అంతా పాడైపోతుంది. చెప్పు. నువ్వు పడుకో, నేను తర్వాత లేపుతాను నీకు గంట తర్వాత. నీకేం టిఫిన్ కావాలి చెప్పు. చపాతీ కావాలా, ఇడ్లీ కావాలా, ఉప్మా కావాలా, దోశ కావాలా, లేదంటే నీకు ఇష్టమైన పాస్తా చేయనా, లేదంటే నూడిల్స్ చేయనా, ఇన్స్టెంట్ నూడిల్స్ చేయనా, లేదంటే నీకు ఇష్టమైన స్టైల్ కొరియన్ రామెన్ చేయనా? వద్దుమా, నాకేం వద్దా? ఒంట్లో బానే ఉందా? ఒంట్లో కూడా బానే ఉంది, మరి ఎందుకు ఇంత వారం లేచిపోయావు? ఏమో అమ్మ, గుర్తొచ్చింది లెగిసిపోయా. సరే నువ్వు పడుకో, రెస్ట్ తీసుకుని నేను వెళ్ళి అవన్నీ చేసుకొని తీసుకొస్తాను. సార్ నువ్వు అసలేం పని చేయకు, రెస్ట్ తీసుకో. హలో, ఎక్కడున్నావు నువ్వు? టైం 9 అవుతుంది, ఇంటికి వేరంగా వచ్చేనా అన్న. తెలుసు కదా నీకు బయట రోజులు అసలుకే బాగాలేవు. అబ్బాయివి బయట ఎవరైనా అమ్మాయిలు నేర్పిస్తే ఏంటి చెప్పు నా పరిస్థితి. అసలే ఒక్కనొక పుత్రరత్నాను. నీకేమైనా అయితే నువ్వు అర్జెంట్గా ఇంటికి వచ్చి నా మాట విను. అబ్బా అమ్మ, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మీ ఫ్రెండ్స్ కూడా ఇంటికి రమ్మను. మీ ఫ్రెండ్స్ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని నేను చేస్తాను కదా. మీరు బయట దీన్ని హెల్త్ పాడు చేసుకోకండి. ముఖ్యంగా నువ్వు అసలు బయట ఫుడ్ తినకు. నీకు ఇంట్లో ఎటుకుంటో చెప్పి నేను చేస్తాను. చికెన్ బిర్యానీ చేయాలా? సరేలే, చికెన్ బిర్యానీ చేస్తాను. మీరు అందరూ ఇంటికి వచ్చేయండి, సరేనా? నీ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చి. ఏంటన్నా భోజనం చేయట్లేదంట? ఏమైంది? నాకు ఒక కొత్త కార్ కావాలా? కార్ కావాలా? కార్ కోసం నువ్వు ఎంత అల్లరి చేయాలా? నువ్వు అడగాలి కానీ నాన్న కానీ తెచ్చి పెడతాడు కదా. కారే కదా, ఉండు నేను చెప్తాను. నీకు కార్ మంచిది కావాలి. నీకు ఏం మోడల్ కావాలి చెప్పు. సరే, ఆ మోడల్ సంగతి నాకు తెలియదు కానీ నేను నీకు చేసి తెప్పిస్తాను. నువ్వు అవేం ఆలోచించకుండా ఫస్ట్ వెళ్ళి తిను. నా మాట విని వెళ్ళి తిను, భోజనం చేయి. చెప్పండి, బాగున్నారా? మీరే నా కొత్తగా వచ్చామండి. వచ్చి 1 month అవుతుంది. అదే నిన్న మీరు వచ్చారు, నేను చూసుకోలేదు. మా పాపకి డాన్స్ ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాం అన్నమాట. మా పాప డాన్స్ చేస్తుంది. మా పాప కూడా చాలా మంచి అవార్డులు వచ్చాయండి. ఒకసారి మా పాపను పిలుస్తాను, ఎంత బాగా పాడుతుందో మీరే వినండి. శ్రావ్య, ఒకసారి రా. ఏంటి ఇట్రా ఒకసారి. ఆంటీకి ఒకసారి నువ్వు ఎలా పాడుతావో పాడి వినిపించు. అబ్బా అమ్మ, ఇప్పుడు ఎందుకు? నేను చెప్పిన కదా, ఒకసారి పాడి వినిపించు. నేనేం పాడనమ్మా, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఏం కాదు, పర్వాలేదు. నువ్వు ఎంత కష్టం పాటలు నేర్చుకున్నావా, మరి ఎందుకు ఇలాంటప్పుడు పాడడానికి కదా. ఒకసారి పాడు. ఎంత బాగా పాడిందో చూడండి. ఎంత బాగా పాడిందో ఎంత బాగా పాడిందో. రూమ్ లోకి వెళ్తే అవార్డులన్నీ మా పాపవే. సరే అండి, నేను వెళ్తాను. మా పాప అమెరికా వెళ్తుంది. అమెరికా అదేముందండి, మా పాపకి యూకే లో కూడా ఆఫర్ వచ్చింది. యూకే అంటే అమెరికా పక్కనే ఉంటది కదా, కానీ అమెరికా పెద్ద దేశం. అవును, నేను విన్నాను. అక్కడికే వచ్చింది కానీ పంపించలేదు మేము. నా కూతురు లేకుండా అసలు ఉండండి, నా వల్ల కాదు. శ్రావ్య, ఆ పొయ్యి మీద పాలు పెట్టిన నాప్స్ వచ్చి అమ్మ. స్టవ్ ఆపాలంటే ఎటు తిప్పాలమ్మా? నీకు తెలుసు కదమ్మా. తెలుసా, ఎందుకు అడుగుతున్నావు? అటు తిప్పితే ఆఫ్, ఇటు తిప్పితే ఆన్. ఎల్లు ఆఫ్ చేసిరా. ఉట్టిగా మీరున్నారని జోక్ చేస్తుంది. దానికి తెలియకపోవడం అన్ని రకాల వంటలు చేస్తుంది. చికెన్ బిర్యానీ అయితే ఎంత బాగా చేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగా చేస్తుంది. టైం ఎంత అవుతుంది? 6. ఎప్పుడు లెగిస్తావు? నేను నీకేం చెప్పాను? 6 o'clock లెగాలి, 7 o'clock కల్లా ఫ్రెష్ అప్ అయిపోవాలి, 8 o'clock లోపు టిఫిన్ అయిపోవాలి, 9 o'clock కల్లా ఎవరి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం 6:30 అయింది. ఇంకొక ½ an hour లో నువ్వు స్నానం చేసి రాకపోతే నీకు అసలు టిఫిన్ ఉండదు. వెళ్ళి కాలేజ్కి. అలాగే
అమ్మ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి నాకు. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిందా? ఇది పేపర్ తే 95%ఏనా? నేను నీకేం చెప్పాను? 98% వస్తేనే కదా నీకు ఇంట్లోకి రమ్మన్నాను. 95% వచ్చింది. మరి మీద మాకు ఏం చేస్తావు? అలా ఫోన్ చూసుకుని టీవీ చూసుకుని ఉండమంటే మాత్రం రోజంతా ఉంటావేమి? చదువుకోమంటే మాత్రం చదువుకో. నెక్స్ట్ ఎగ్జామ్ లో నీకు 98% మార్క్స్ రాకపోతే అసలు నువ్వు ఇంట్లోకే రాకు. ఆ బయట చదువుకో వెళ్ళి. ఏం చెప్పు ఏమేం చెప్పు. ఏంటంట మ్యాటర్? అమ్మ నేను ఒక అబ్బాయిని. ఓహో, అప్పుడే అంత పెద్దనం అయిపోయావా? అబ్బాయిలు అంటే మరి జస్ట్ చెప్పండి. కిడింగ్. చెప్పు. అబ్బాయి ఏం చేస్తుంటాడు? తను ఒక ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్. మంచి జాబే కదా, మరి ఇంకేంటి భయపడుతున్నావు? అంటే నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవా అని. ఇది నీ ఫ్యూచర్. నువ్వెవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో ఉండాలనేది నీ డెసిషన్. అర్థమవుతుందా? మేము అందులో అస్సలు ఇంటర్ఫియర్ అవ్వము, ఫోర్స్ కూడా చేయం. కాకపోతే వన్ థింగ్, మీరిద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. ఎన్ని గొడవలు వచ్చినా సరే, ఏమైనా సరే. అంతేగాని పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మేము విడిపోతామంటే కుదరదు. అఫ్ కోర్స్ అతను కొంచెం టాక్సిక్ అయినా లేదంటే మిస్బిహేవ్ చేస్తున్నా సరే అప్పుడు నువ్వు వదిలేయచ్చు. కానీ ఈగో క్లాషెస్ వల్ల మీరిద్దరు విడిపోతారంటే మాత్రం నేను ఒప్పుకోను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఒప్పుకుంటే వస్తుంది అనుకోలేదు. నీకు ఏది కావాలంటే అది చేయి లైఫ్లోనా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పుడు రాంగ్ స్టెప్స్ వేయకు. అర్థమవుతుందా? నీకేమైనా హెల్ప్ కావాలని చెప్పి నేను అన్నాను కదా, నేను ఆల్వేస్ నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ. లవ్ యూ సో మచ్. నాన్నకి ఈ విషయం నాన్నకి ఇప్పుడు చెప్తే నేను చదివాపించేస్తాను, నాకు తెలుసు. అందుకే టైం చూసుకొని చెప్దాం, ఓకేనా? నువ్వు అసలు ఏం భయపడకు, నేను చూసుకుంటాను కదా. ఫస్ట్ రేపు పొద్దున్న ఆ అబ్బాయి ఇంటికి రమ్మను. డాడీ వెళ్ళిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. నాకు కూడా తెలియాలి కదా తనకి నీ మీద ఎంత క్లారిటీ ఉందో. ఓకే అమ్మా, రేపు తీసుకొస్తా తన ఇంటికి. అయితే షావి ఒకసారి కూర్చొనితో మాట్లాడాలి. చెప్పు. ఇందాక నీ బట్టలు ఉతుకుతున్నప్పుడు నాకు నీ ప్యాంట్ వెనక జోబీలోని లైటర్ దొరికింది. ఏంటి సంగతి? స్మోక్ చేస్తున్నావా? అంటే అమ్మ అప్పుడప్పుడు టెన్షన్ లో లైట్ గా కొంచెం చిన్నగా. నువ్వు నా దగ్గర భయపడక, అది ఉంటే నువ్వు నిజంగా నిజాయితీకి చెప్పు. అవును, మరి రీసెంట్ గానే అలవాటు అయింది. అప్పుడప్పుడు తాగుతున్నాను. నేను ఎక్కువ నీకేం కాదు. చెప్పాను? చెప్పావులే, డ్రింకింగ్ ఇస్ ఫైన్ బట్ స్మోకింగ్ నాట్. గుర్తుంది కదా? డ్రింకింగ్ ఈజ్ ఫైన్, అప్పుడప్పుడు నువ్వు డ్రింక్ చేయు, తప్పేం లేదు. బట్ స్మోకింగ్ విల్ మైనస్ యువర్ లైఫ్ స్పాన్, తెలుసా? అంటే నీకు దేవుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతకడానికి ఇస్తే నువ్వు సిగరెట్ తాగడం వల్ల అది అలా తగ్గిపోతే వచ్చేస్తుంది. నువ్వు ఎడిక్ట్ అయిపోయానని చెప్పి మనం కౌన్సిలింగ్ కి వెళ్దాం. కౌన్సిలింగ్ ద్వారా నేను నీకు బెటర్ చేస్తాను. అంతేగాని నువ్వు స్మోకింగ్ చేయి. ప్రామిస్ చేయి మానేస్తానని. ప్రామిస్ మానేస్తాను. సినిమాకి వెళ్దామా? ఇంకా అయిపోలేదు, చాలా ఉన్నాయి గైస్. నెక్స్ట్ పార్ట్ లో యాడ్ చేస్తాను, ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోతుంది. సో ఇంకా ఎవరైనా నా పేజ్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి, సో దట్ నెక్స్ట్ టైం నా వీడియో మీకు వచ్చినప్పుడు అప్డేట్ అవుతుంది. ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్స్ కింద కామెంట్స్ లో చేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో అది అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్ క్యూటీస్.